రిపీట్ చేయడం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవ్వరు రిపీట్ చేయలేరు అంటున్నాడు మన వెంకీ. ఇంతకీ ఏం రిపీట్ చేస్తున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. ఏమండి మీకు చెమట పట్టింది, ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి మీకు చెమట పట్టింది, ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి మీకు చెమట పట్టింది, ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను. చాలా పండి చాలా పండి. రిపీట్ అయింది అనుకుంటా. నమస్కారం అండి. మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. మీకు ఏ విషయాన్నైనా పదే పదే మాకు తెలియకుండా రిపీట్ చేస్తూ ఉంటామండి. ఆయన చేసే పని తప్ప ప్రతిదీ రిపీట్ గానే చేస్తారు. స్నానం అండి. ఇంట్లోకి వెళ్ళి పప్పండు. ఓ మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. మీకు ఏ విషయం చేసినా పదే పదే రిపీట్ చేస్తూ ఉంటామండి. మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. మేము ఏ విషయాన్నైనా వీళ్ళు చూడండి యాడండి, ఇంట్లో మౌని కొడతారు, బయటకు వచ్చి వీళ్ళు ఏడుస్తారు. ఏంటి సార్ ఈ న్యాయం? అది కాదండి, పక్కింటి ఆవిడ కొట్టింది. పక్కింటాం కొట్టిందా? పక్కింటాం ఎందుకు కొట్టిందే? మన ఇంట్లో పప్పు నిండుకుందని పక్కింటి ఆవిడ నడితే కొట్టిందండి. పప్పు పడితే కొట్టిందా? పప్పు పడితే కొట్టిందండి. పడితేనే కొట్టిందా? పప్పు పడితే రిపీట్ అయ్యింది అనుకుంటా. రిపీట్ అయింది అనుకుంటా. సరేలే గాని మన పుత్రరత్నం ఏడే? నాన్న బిట్టు కనిపించిన మా అమ్మకే అమ్మయ్యనుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యనుగా. అమ్మా నాన్న నన్ను ఎత్తుకండి. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యనుగా. అమ్మా నాన్న ఎత్తుకండి. మళ్ళీ రిపీట్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యనుగా. అమ్మా నాన్న ఎత్తుకండి. రిపీట్ అయింది అనుకుంటా. ఈ రిపీట్ మాత్రం నా వల్ల కాదండి. అయినా తప్పు వాడిది కాదే. రోజా గారు, ఎవరైనా బంగారు కొండనికి అంటారు. ఇది బంగారాన్ని ఒంటి మీద వేసుకొని ఇదిగో ఈ కొండను భూమి మీదకి వేసింది. నేను నమ్ముకుంటే ఈ కొండ కూడా వచ్చేది కాదు. కొండో తొండో అనకొండో పుట్టాక తప్పదుగా. వాడి ముఖం చూడవే ఎంత పిక్కపోయిందో. వాడికి ఏమైనా పెట్టవే. అయ్యో అయ్యో మర్చిపోయాను. పెట్టాగా బొట్టు పెట్టానండి. తినటానికి ఏమైనా పెట్టవే. తిన్నానా? తిన్నాను. అలా ఎర్రి మొహం వేసుకొని చూస్తావేంటే? వాడికి ఏమైనా పెట్టవే. తిన్నానా? నా మొహం చూస్తూ నిలబడతావేంటే? పిల్లగాడు చిక్కిపోయాడు, వాడికి ఏమన్నా పెట్టవే. అలా పెట్టి పెట్టి తలుపు సౌండ్ అవుతుంది. ఎవరు వచ్చారో చూసిరా. అవునండి, తలుపు సౌండ్ వస్తుంది, చూసొచ్చా. కొంచెం ఇట్రా. బోట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయండి. చెప్పు తెగుద్ది. ఒరే ప్రసాద్, చందు నువ్వా? అవునరా. ఒక నిమిషం అవరా, మీ చెల్లకి గుడ్ న్యూస్ చెప్పొస్తాను. సుజాత, నీకు గుడ్ న్యూస్ తెలుసా? అయ్యో తెలుసండి, ఇంత ముందు టీవీలో చూసాను, 2 రూపాయలు పెరిగిందంట కదా. గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ కాదే, దిక్కుమాలిందానా. శుభవార్త. అవునా? డోర్ కొడుతున్నాను, వెళ్ళి చూసా చెప్తాను. ఒరే ప్రసాద్, నువ్వా? ఒక నిమిషం అవరా, మీ చెల్లెని సర్ప్రైజ్ చేద్దాము. సుజాత, నీకు సర్ప్రైజ్ ఇవ్వనా? వద్దండి, ఇంట్లో ఉన్నాయి, ఇదిగోండి సర్పు రైస్. వాడు తలుపులు బద్దలు కొడుతుండు, వెళ్ళొస్తా. ఒరే ప్రసాద్, ప్రసాద్ నేరా చెల్లి సర్ప్రైజ్ చేస్తాను. రిపీట్ అయింది అనుకుంటా. సర్ప్రైజ్ అంటే ఒకసారి చేస్తాను, 2 సార్లు కాదండి. సుజాత అండి, ఎవరో చెప్పు. ఎవరో చెప్పు మనకెందుకండి, మన ఇంట్లో బోల్డ్ చెప్పులున్నాయి. అది కాదే, మీ అన్నయ్య ఊరు నుంచి వచ్చాడు, కొన్ని మంచినీళ్ళు తీసుకురా.
వెళ్ళి టీ పెట్టుకో. ఓ సారీ అండి. ఒరే ప్రసాద్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను రా. అవునా? ఒసేయ్ ఊరి నుంచి మీ అన్నయ్య వచ్చాడు, మంచిగా తీసుకురా. ఒరే ప్రసాద్, ఇప్పుడే వచ్చాను. అన్నయ్య గారు మంచిలు తాగుతారా? రిపీట్ అయింది అనుకుంటా. ఒరే ప్రసాద్, ఇంత సడన్ గా వచ్చారంట, కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను చాలా సార్లు చేశాను రా, నువ్వు కాలు ఎత్తలేదు. ఒరే ఈ మధ్య నాకు కీళ్ళ నొప్పులు రా, కాలు ఎత్తలేకపోతున్నాను రా. అవునన్నయ్య, చాలా సార్లు జెండు బాంబు రాశాను, అయినా ఏది ఎత్తలేకపోతున్నాడు. సరేలే గాని చింటూ బిట్టు వాడి డైనోసార్ కాదురా, మా డైపర్ స్టార్ నా కొడుకు. ఆ. చెప్పవే. అన్నయ్య అవును, నా కొడుకు అయిన కొడుకు కాదు. తెలిసిపోతుంది. అయ్యో బాబాయ్ వద్దురా. మీ ఇంట్లో ఎన్ని సీన్లు రిపీట్ అయినా పర్లేదురా, ఈ సీన్ రిపీట్ అయితే నెక్స్ట్ సీన్ లో నేను మళ్ళీ చేయలేనురా. అన్నయ్య కుర్రాడు ముచ్చట పడుతున్నాడు, ఎత్తుకోవచ్చుగా. అమ్మా చెల్లమ్మ, ఇప్పుడు నేను నన్ను ఎత్తుకున్నాను అనుకో, నన్ను నలుగురు ఎత్తుకోవాలమ్మా. 2, 3 మా పని మనిషి కాసేపట్లో వచ్చేస్తుంది, పర్లేదు ఎత్తుకోండి అన్నయ్య. అన్నయ్య ఎందుకు వచ్చారో అడగండి. ఒరే నువ్వు ఎందుకు వచ్చావో చెప్పనే లేదేంట్రా? ఒరేయ్, ఇప్పుడు కట్టుబడి అడిగావరా? ఆ. మా చెల్లి పెళ్లికి 1 లక్ష రూపాయలు అప్పిస్తావని వచ్చాను రా. ప్రసాదు, నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా, నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను రా. ఒక్క నిమిషం ప్రసాదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పలేదేంట్రా? చెల్లి పెళ్లిరా, 1 లక్ష రూపాయలు అప్పిస్తాను వచ్చానురా. ఒరే నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా, నీ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానురా. నీ ప్రాణాలు నాకెందుకురా? డబ్బులు చాలు. అలాగే ప్రసాదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పకపోతే ఎలా? పెళ్లి 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 1 లక్ష రూపాయలు అప్పు కావాలి, ఇస్తావని వచ్చానురా. చెల్లి పెళ్లి కోసం వచ్చాను సార్. ఏంటి సార్ ఈ టార్చర్ నాకు? ఇది నువ్వు 1 లక్ష రూపాయలు అడిగావు కదా? అవునరా. ఇదిగో 1 లక్ష. చందు ఆ. చాలా థ్యాంక్స్ రా. ఏమే మీ అన్నయ్య మనకు థ్యాంక్ చెప్తున్నాడు. అన్నయ్య ఏంటి అలా థ్యాంక్స్ చెప్తారు? ఇది మీ ఇల్లు, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎన్ని డబ్బులని తీసుకెళ్లొచ్చు. ప్రసాదు, ఆ. నువ్వు 1 లక్ష రూపాయలు అడిగావు కదూ? అవును. ఏ చెయ్యి చాపు. ఇదిగో. ఇదిగో 1 లక్ష. అయ్యో మళ్ళీ థ్యాంక్స్ రా చందు. సుజాత, అన్నయ్య ఎందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పరాడు అనుకుంటావా? ఇది మీ ఇల్లు, ఎప్పుడు పడితే రావచ్చు, ఎన్నైనా డబ్బులు తీసుకోవచ్చు. ప్రసాదు, నువ్వు నన్ను 1 లక్ష రూపాయలు అడిగావు కదా, ఇదిగో 1 లక్ష. చందు ఇప్పుడు దాకా రిపీట్ చేసి చేసి చంపావు కానీ ఈ రిపీట్ మాత్రం అదిరిపోయిందిరా. ఆ. చెల్లమ్మ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఓ వాట్ ఏ మిరాకిల్! ఏమండి నా ఫోన్ రింగ్ అవుతుందంట, అది రింగ్ అయిన వెంటనే ఈ వేలికి పెట్టుకుంటాను. ఫోన్ రింగ్ అవుతుందంటే ఎలుక ఈ రింగ్ కదమ్మా, ఫోన్ మోగుతుంది ఎత్తు అంటున్నా. ఓ అలాగా. అమ్మా అన్నిసార్లు రిపీట్ చేయకమ్మా, ఒక్కసారి అంటే ఫోన్ లిఫ్ట్ అవుతుంది. ఇంత చిన్న ఫోన్ అంత పెద్ద లిఫ్ట్ అవుతుందా? ఆ లిఫ్ట్ లో ఎంతమంది ఎక్కొచ్చా? మీ ఆవిడ. హలో ఒక్క నిమిషం ఆగండి. వదినా, ఏమండి అన్నయ్య గారు మనకు తప్పు చెప్పారు. చెల్లె పెళ్ళి అన్నారు కదా, కాదు ఈ రోజు వాళ్ళ చెల్లి శ్రీమంతం అంటారు. శ్రీమంతమా? ఎవరు చెప్పారమ్మా నీకు? మీ ఆవిడే వదినా. ఏది? ఏమని నీ మూడు మాట్లాడుతున్నావు? శ్రీమంతం ఏంటి? అవును, అన్నయ్య కూడా రిపీట్ చేస్తున్నారు. నా ఫ్రెండే. ఒకేసారి చెల్లి పెళ్లి శ్రీమంతమా? ఆహా, ఎవరికి దక్కుతుందిరా ఇదృష్టం? How it is possible? నీ అబ్బా. ఒరేయ్ నేను ఇంటికి ఎందుకు వచ్చాను తెలుసారా? నా చెల్లి పెళ్లి 1 లక్ష రూపాయలు అప్పు కోసం వచ్చానురా. మీరు రిపీట్ మీద రిపీట్ చేసి ఇక్కడ సంవత్సరం అయిపోయిందంట్రా. అక్కడ నా చెల్లి పెళ్లి అయిపోయి ఇప్పుడు శ్రీమంతం అంటరా. నేను చచ్చిపోయానని చెప్పి నా ఫోటోకి దండం పెట్టేశారంట్రా. పిండం ఎక్కడ పెట్టారంట్రా? ఇంట్లోరా. మీ డబ్బు వద్దు, నీ స్నేహం వద్దు, పట్టుకోరా రే. మీకు దండవరా, నీకు కనపడకూడదురా నేను. అయ్యో ఒరే ప్రసాదు, ఎప్పుడు వచ్చావురా? నీకు ఇలా కాదురా రే. మీరు రిపీట్ చేసి ఎవరి పనులు తీస్తే చంపేస్తాను రే. ఒరే ప్రసాద్, ఎప్పుడు వచ్చావురా? అన్నయ్య మంచిలు తాతారా? మీరు మారర్రా, మీరు ఇలా మారరా. ఇక ఎప్పుడు రిపీట్ అవడు రండి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే
కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. ఒక చెప్పిన డైలాగ్ చెప్తున్నారు కదా అని ఎక్కడ బోర్ అనిపించలా. థ్యాంక్ యూ సార్. అతి ప్రమాదకరమైన రిపీట్ అతను ఎత్తుగా ఉంటాం. గుడ్ ఎంటర్టైన్మెంట్. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కెచ్? రోజా గారు బాగుంది బాగుంది బాగుంది. లాస్ట్ లో డబ్బులు ఇచ్చే రిపీట్ బాగుంది. చాలా చోట్ల పంచెస్ చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ మేడం.